వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డిఎంటీ లాజిక్స్. సో ఈరోజు వీడియోలో మనకి ఎగ్జామ్ రాసేటటువంటి 3 అవర్స్ ఏదైతే ఉందో ఈ 3 అవర్స్లో మనం ఖచ్చితంగా చేయవలసినటువంటి ప్రాసెస్ ఏంటి, ఓకే. ఈ 3 అవర్స్లో కొన్ని ఇంపార్టెంట్ టైమ్స్లో మనం కరెక్ట్గా ఈ 3 అవర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలనేది మనం క్లియర్ కట్గా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో ఇంతకుముందు ఎగ్జామ్ 24 అవర్స్ ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనేది డిస్కస్ చేసాం. అండ్ అదేవిధంగా ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ సబ్జెక్ట్ మనం ఏ విధంగా అటెంప్ట్ చేయాలో కూడా మనం ఇంతకుముందు డిస్కస్ చేసాం. ఈ వీడియోలో ఈ 3 అవర్స్ ఎలా యూజ్ చేసుకోవాలి, 3 అవర్స్ మనం చేయవలసింది ఏంటి, ఓకేనా. సో 3 అవర్స్లో కంప్లీట్ ఎగ్జామ్ స్ట్రాటజీ ఏంటో మనం ఈ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం, ఓకేనా. సో చూడండి, ఎగ్జామ్ హాల్లో ఈ 3 అవర్స్లో మీరు అసలు ఈ 3 అవర్స్ మీకు ఇచ్చేటువంటి ఆ 3 అవర్స్ని ఎలా యూజ్ చేసుకోవాలి, ఓకేనా. ఒక కంప్లీట్ స్ట్రాటజీ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి, ఓకే. సో మీకు పేపర్ ఇచ్చేటప్పుడు దాంట్లో లాంగ్ ఆన్సర్స్ ఉంటాయి, షార్ట్ ఆన్సర్స్ ఉంటాయి, సో కొంతమందికి వెరీ షార్ట్ ఆన్సర్స్ కూడా ఉంటాయి కదా. సో అయితే మనం పేపర్ ప్రజెంటేషన్ చేసేటప్పుడు మీరు ఏవైతే ఫస్ట్ మీరు పేపర్ చూస్తారు కదా, సో మీకు తెలిసిపోద్ది. ఫస్ట్ క్వశ్చన్స్ 1-2 సార్లు చదవండి, 1-2 సార్లు. కొంతమంది ఏమంటారు, ఫస్ట్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అనుకున్నాం, రైట్ ఏ షార్ట్ నోట్ అని ఉంటుంది, ఓకే. సో ఈ పాప మీ షార్ట్ నోట్ అనేది చూడ్డు ఆవిడ. కొంతమంది చూస్తారు, కొంతమంది చూడరు. ఈ షార్ట్ నోట్ అనేది చూడరు, రైట్ అని ఉంది, రాసిడమే. అది చిన్నదా పెద్ద, ఈ షార్ట్ అని అన్నాడు అంటే ఈ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ అర్థం. కానీ రైట్ అనే మాట చూసుకొని ఒక 2-3 పేజీలు రాసేస్తాడు. ఎందుకంటే ఆడు కంటెంట్ లేదు, ఓకే. అంటే ఆడు ప్రిపేర్ అవ్వలేదు, ఏదో ఒకటి నింపేద్దాం అనుకుని ఎగ్జామ్కి వెళ్ళాడు. సో అక్కడ ఆ ఫోర్స్ మీద రైట్ అని కనిపించింది, రాస్తాడు అంతే, ఓకే. సో అలా ఎప్పుడు చేయొద్దు. క్వశ్చన్ ఏదైతే ఉందో దానికి తగ్గట్టు ఆన్సర్ రాస్తేనే మీకు మార్క్స్ వస్తాయి, ఓకేనా. సో అయితే ఇప్పుడు మీకు ఈ వీడియో లాంగ్ ఆన్సర్స్ ఎలా రాయాలి, షార్ట్ ఆన్సర్స్ ఎలా రాయాలి కంప్లీట్ డిస్కస్ చేద్దాం మనం, ఓకేనా. సో మీకు గుర్తుపెట్టుకోండి, టైమింగ్స్ కూడా చెప్తా. ఫర్ సపోజ్ షార్ట్ ఆన్సర్ అనుకోండి, షార్ట్ ఆన్సర్కి వద్దాం. 2 మార్క్స్ సెక్షన్ అయినా 2 మార్క్స్ అవి ఏమైనా ఉంటే 2-3 మినిట్స్లో కంప్లీట్ చేసేయండి, ఓకేనా. షార్ట్ ఆన్సర్స్ ఉన్నాయనుకోండి 3 to 5 minutes 2 మార్క్స్కి, ఓకేనా. సో ఆ తర్వాత ఇది వెరీ షార్ట్ అనుకుందాం, 5 minutes అవసరం లేదు, 2 to 3. షార్ట్ ఆన్సర్స్ 5 to 8 minutesలో కంప్లీట్ అయిపోవాలి ఒక క్వశ్చన్. ఒక షార్ట్ ఆన్సర్ రాసేసరికి మొత్తం 5 to 8 minutes రాస్తే అందుకని ఇంకేం కావాలి కదా. సో ఈ షార్ట్ ఆన్సర్ అనేది ఒక క్వశ్చన్ కనీసం 5 to 8 minutesలో కంప్లీట్ చేయగలగాలి, ఓకేనా. 2 మార్క్స్ క్వశ్చన్స్ వచ్చేసరికి 2 to 3 minutes. మీకు ఆలోచించడానికి ఒక మినిట్ అయిపోద్ది ఆన్సర్, మీకు ఆలోచించడానికి 1 minute అయిపోద్ది, మిగతా 2 minutesలో ఆన్సర్ రాసేయగలగాలి, ఓకేనా. అలా రాయాలంటే నువ్వు ప్రిపేర్ అవ్వాలి, ఫస్ట్ ప్రాక్టీస్ అవ్వాలి. నువ్వు చదువుకొని వెళ్ళిపోయి అక్కడ నీకు గుర్తుండేసి రాసేసరికి ఒక 10 minutes అయిపోద్ది. కానీ చదివింది ప్రాక్టీస్ చేసి అక్కడికి వెళ్ళి రాసామనుకో స్పీడ్ పెరుగుతుంది కదా. సో స్పీడ్ పెరిగేటప్పుడు ఇక్కడ మీకు టైం కలిసి వస్తుంది కదా. కొంతమంది 5 మార్క్స్ క్వశ్చన్స్ కూడా 10 minutes రాస్తారు, 2 మార్క్స్ క్వశ్చన్ కొంతమంది 10 minutes రాస్తారు. వదిలేసండి, అంటే ఎవరో చూస్తుంటాం అనమాట, ఓకే. సో అది వేరు. కానీ చదివింది మీకు ఏదైతే ప్రాక్టీస్ చేస్తారో, సో మీరు ప్రాక్టీస్ చేసి క్వశ్చన్స్ వచ్చాయనుకోండి చాలా ఫాస్ట్గా రాస్తారు. అది లాంగ్ ఆన్సర్ క్వశ్చన్ అయినా సరే మీరు ప్రాక్టీస్ చేసింది వస్తే చాలా లాంగ్ ఆన్సర్ కూడా ప్రాక్టీస్ చేసింది వస్తే ఫాస్ట్గా రాస్తాం. అలా మీరు ప్రాక్టీస్ చేస్తేనే ఈ టైం మీకు పాసిబుల్ అవుతుంది, ఓకే. నెక్స్ట్ లాంగ్ ఆన్సర్ 5 to 12 minutes. లాంగ్ ఆన్సర్కి 5 to 12 minutesలో లాంగ్ ఆన్సర్ రాయడం చాలా కష్టం, ఓకే, తెలుసు నాకు, ఓకే. సో ఈ కష్టాన్ని కూడా మీరు సులువు చేయగలిగితే మీకు ఎగ్జామినేషన్స్లో 15 minutes, ఈ 3 hours ఎగ్జామ్లో 15 to 20 minutes మిగిలిపోద్ది. ఈ ప్యాటర్న్ యూజ్ చేసి రాస్తే 15 మిగిలిపోయినా 15 minutes ఖచ్చితంగా మిగులుతాయి, 20 మిగిలిపోయినా, ఓకే. 15 to 10 minutes ఖచ్చితంగా మిగులుతుంది, ఓకే. సో ఈ టైంలో మీరు రాసింది కరెక్టా కాదని కూడా చెక్ చేసుకోవచ్చు. ఈ ప్యాటర్న్ ఫాలో అయితే వెరీ షార్ట్ అయితే 2 to 3, షార్ట్ ఆన్సర్ అయితే 5 to 7 minutes, లాంగ్ ఆన్సర్ అయితే 5 to 12 minutes. ఇలా రాయడం చాలా కష్టం, కానీ ఇది ఎప్పుడు పాసిబుల్ అవుతుంది, ప్రాక్టీస్ మీ దగ్గర ఉంటేనే ఇది పాసిబుల్ అవుతుంది, ఓకేనా. సో ఇది షార్ట్ ఆన్సర్స్, లాంగ్ ఆన్సర్స్, వెరీ లాంగ్ ఆన్సర్స్ మీరు యూజ్ చేయాల్సిన టైం, ఓకేనా. సో ఫస్ట్ మీరు పేపర్ రాసేటప్పుడు లాంగ్ ఆన్సర్స్తో స్టార్ట్ చేయండి.
ఎందుకంటే మనం ప్రిపేర్ అయ్యేటప్పుడు కూడా ఎగ్జామ్ ప్రిపేర్ ఎలా చదువుతాం, లాంగ్ ఆన్సర్ ఎక్కువ మంది చదువుతారు, వాటికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ఎందుకంటే వాటిలో కన్ఫామ్గా పడే క్వశ్చన్స్ కొన్ని మీకు తెలుస్తాయి కదా. సో అందుకే స్టార్ట్ చేసేటప్పుడు లాంగ్ ఆన్సర్తో స్టార్ట్ చేయండి. ఓకేనా, వస్తే రానప్పుడు లాంగ్ ఆన్సర్ స్టార్ట్ చేసేవద్దు, మధ్యలో అయిపోద్ది. మరి ఫస్ట్ ఇంప్రెషన్ బ్యాడ్ ఇంప్రెషన్ అయిపోతుంది కరెక్షన్ చేసేవాడికి. సో కాబట్టి మీరు లాంగ్ ఆన్సర్స్ మీకు వచ్చిన క్వశ్చన్స్ ఏదైతే మీకు లాంగ్ ఆన్సర్ వచ్చిన క్వశ్చన్స్ ఉన్నాయో, సో ఫస్ట్ లాంగ్ ఆన్సర్ రాయి. నేను చెప్పినట్టు ఒక 12 minutes రాస్తే నీకు ఒక 2 to 3 pages వస్తుంది, 2.5 pages వస్తుంది. సో 2.5 pagesలో నువ్వు ఒక 3 లాంగ్స్ రాసావు అనుకో, ఒక 3 pages అనుకుందాం, నువ్వు 3 questions రాసావు లాంగ్ ఆన్సర్స్ అంటే 9 pages. ఫస్ట్ కరెక్షన్ చేసే పర్సన్కి ఫస్ట్ 9 pagesలో మిస్టేక్ దొరకకుండా మంచి ప్రజెంటేషన్స్తో, సైడ్ హెడ్డింగ్స్తో, కీవర్డ్స్తో, ఓకేనా, ఎక్స్ప్లెనేషను, అడ్వాంటేజెస్, డిసడ్వాంటేజెస్, కన్క్లూజన్స్ అన్నిటితో ఫస్ట్ 9 pages క్లియర్గా అర్థమయ్యే విధంగా అట్రాక్టివ్ కనిపించాయి అనుకో, మిగతా పేపర్లు ఆటోమేటిక్గా వెళ్ళిపోతాయి. అర్థమవుతుందా? సో ఫస్ట్ ఇంప్రెషనే బెస్ట్ అవ్వాలి. ఓకే, సో ఫస్ట్ ఇంప్రెషన్ బెస్ట్ అవ్వాలంటే నీకు వచ్చిన క్వశ్చన్స్ ఫస్ట్ నువ్వు రాయాలి. వచ్చిన క్వశ్చన్స్ రాయాలంటే ప్రాక్టీస్ చేయాలి కదా. సో నీ దగ్గర ఏదైతే కంటెంట్ ఉందో, ఫర్ సపోజ్ మీకు 10 marks క్వశ్చన్స్ వచ్చు, ఫస్ట్ 10 pages 10 marks మంచిగా అర్థమయ్యే విధంగా క్లియర్ కట్గా మంచి హ్యాండ్ రైటింగ్తో సైడ్ రైటింగ్స్ పెట్టి అర్థమయ్యే విధంగా క్లియర్ కట్గా రాసావు. సో తర్వాత ఒక 2-3 క్వశ్చన్లు నువ్వు నార్మల్గా రాసినా సరే ఆ ఫ్లో అలా వెళ్ళిపోద్ది అనమాట. అదే ఫస్ట్ క్వశ్చన్లోనే కొంచెం రాస్తారు, ఏదో ఫస్ట్ సపోజ్ ఇది పేపర్ ఉందనుకోండి, కొంత ఫస్ట్ క్వశ్చన్ రాస్తారు, వాళ్ళకి వచ్చి పాపం, కానీ సగం పేరా అయ్యేసరికి మిగతా పేరా గుర్తుండదు. కాబట్టి దీన్ని కొంచెం ఇలా చేస్తారు, ఇలా చేసి మళ్ళీ స్టార్ట్ చేస్తారు, ఇక్కడ డయాగ్రామ్ వేస్తాడు, ఇలా వెళ్తాడు. పాపం ఇది రైటే, కానీ పేపర్ చూసిన పర్సన్కి ఎలా ఉంటుంది, ఇది ఏంటిది కిచ్చలు ఉంది, ఇది నచ్చింది అక్కడ రాస్తాడు, ఒక ప్యాటర్న్ లేదు, ఒక సైడ్ హెడ్డింగ్స్ లేవు, ఏం లేవు అనుకుని పాపం ఇది రైట్ ఆన్సర్. సరే రైట్ ఆన్సర్ అయినా సరే నీకు ఫుల్ మార్క్స్ రావు. అర్థమైందా? ఒక 2-3 marks పోతాయి, లేకపోతే సగం మార్క్సే వస్తాయి. ఓకేనా? సో వే ఆఫ్ ప్రజెంటేషన్ బాగుంటేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి. మీ దగ్గర కంటెంట్ ఉన్నా సరే, నీ దగ్గర మ్యాటర్ ఉన్నా సరే, ప్రజెంటేషన్ బాగోలేకపోతే మార్క్స్ ఎట్టి పరిస్థితుల్లో కూడా రావు. అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో మీ దగ్గర ఏదైతే కంటెంట్ ఉందో దాన్ని నువ్వు బెస్ట్ ఇవ్వాలి. నీ దగ్గర ఉన్నదాన్ని నువ్వు బెస్ట్ ఇవ్వాలి, లేని తెచ్చలేవు కదా. సో ఉన్నదాన్ని నువ్వు బెస్ట్ ఇచ్చావు అనుకో, మంచి మార్క్స్ వస్తాయి. ఓకేనా? ఇది పేపర్ ప్రజెంటేషన్ చాలా ఇంపార్టెంట్. ఓకేనా? సో ఫస్ట్ 10 పేపర్స్లోనే నువ్వు ఒక 3 లాంగ్ ఆన్సర్ రాసేసి క్లియర్గా మంచిగా ఇచ్చామనుకో, తర్వాత నీకు అవుట్పుట్ రిజల్ట్ వేరేగా వస్తుంది. ఓకే, సో చాలామంది ఇదే యూజ్ చేస్తారు. కొంతమంది 100% సిలబస్ చదవరు, తెలిసిన మీకు. సో చాలామంది ఫుల్గా చదవరు. యాక్చువల్గా మీలో కూడా చాలామంది ఉంటారు, వాళ్ళు ఎలా ఉంటే కామెంట్ సెక్షన్ తెలియజేయండి. మీరు అందరూ కంప్లీట్ సిలబస్ చదువుతారా? చదవరు. సో నుంచి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ రిపీటెడ్ క్వశ్చన్స్ కానీ ఇవే చదువుతారు. సో వీటిలో యూనిట్కి ఒక 3 questions లేదా యూనిట్కి ఒక 3 questions 4 questions చొప్పున టోటల్ 10 questions రాసుకున్న 10 questionsలో మీకు ఎగ్జామ్లో 4 questions పడవా? 4 లాంగ్ ఆన్సర్స్ పాస్ ఖచ్చితంగా. ఈ 4 questionsే నువ్వు ఫస్ట్ 12 పేపర్స్లో క్లియర్గా చదివిందా ఎంత, మరి దీన్ని కూడా పర్ఫెక్ట్ రాయిపోతే ఇంకెలా ఎందుకు కదా. సో దీన్ని ఫస్ట్ 12 పేపర్లో అర్థమయ్యే విధంగా సైడ్ హెడ్డింగ్స్తో క్లియర్ కట్గా డయాగ్రామ్స్ ఫ్లో చార్ట్స్ చేసి అందంగా కనిపించావనుకో, క్లాస్ టాపర్ అయిపోయినా ఆశ్చర్యపడక్కర్లా. అర్థమైందా? సో ప్రెజెంటేషన్ ఎలా ఉందో దాన్ని బట్టే నీకు మార్క్స్ వస్తాయి. ఓకే, సో ఇది టైం మేనేజ్మెంట్కి ఆల్రెడీ చెప్పాను. ఓకేనా? సో ఫస్ట్ మీకు ఏదైతే మీరు లాంగ్ ఆన్సర్ చదువుతారు, కానీ లాంగ్ ఆన్సర్లు కొన్ని ఈజీ క్వశ్చన్స్ ఉంటాయి. సో అవి ఫస్ట్ అటెంప్ట్ చేసేయండి. లాంగ్ ఆన్సర్లో ఫస్ట్ ఒక లాంగ్ ఆన్సర్ ఉంది, మీకు 3 లాంగ్ ఆన్సర్స్ వచ్చు. ఓకే, దాంట్లో 2 పర్ఫెక్ట్గా వచ్చు, ఒకటి కొంచెం డౌట్. ఈ రెండిట్లో ఒకటి బాగా వచ్చు, అంటే దీన్ని నువ్వు 10 minutesలో రాయగలవు, దీన్ని 5 minutesలో రాయగలవు. ఓకేనా? సో ఫస్ట్ ఇది రాయి, తర్వాత ఇది రాయి, ఆ తర్వాత ఇది కంప్లీట్ చేయి. ఓకేనా? ఇలా ఫస్ట్ నీకు ఏదైతే పర్ఫెక్ట్గా వస్తుందో ఈజీ కొంచెం అవుతుందో ఈజీ కొంచెం ఫస్ట్ రాయండి. ఓకేనా? టైం ఆన్సర్ ఆల్రెడీ చెప్పాను, మీకు ఆన్సర్ ప్లానింగ్ చెప్పాను. లాస్ట్ 10 minutesలో మీరు ఏదైతే పర్ఫెక్ట్గా రాసుకున్నారో, మీ ఏదైతే పేపర్ ప్రజెంటేషన్ ఉందో, ప్రజెంటేషన్ మొత్తం సీరియల్ నెంబర్స్ కరెక్ట్గా ఉన్నాయా లేదా, నెంబరింగ్ కరెక్ట్గా ఉందా లేదా. మీరు ఆన్సర్ రాసి నెంబరింగ్ కరెక్ట్ లేకపోతే మార్క్స్ పోతాయి, ఎంత పర్ఫెక్ట్ రాసినా పోతాయి. కానీ మెటీరియల్ తీసి సార్ ఎదుగుండి సార్ కరెక్ట్ రాసినా చూపినా సరే, అప్పుడు నీకు సీరియల్ నెంబర్ చూడు కరెక్ట్గా ఉందా లేదా అని అడుగుతాడు, అక్కడ పోతావు. అర్థమవుతుందా? సో మీరు రాసిందే కాకుండా పక్కన సీరియల్ నెంబర్స్ కూడా కరెక్ట్గా ఉండాలి, క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా ఉండాలి. ఏదైతే ఆన్సర్ రాస్తున్నారో ఆన్సర్ తగ్గట్టు నెంబర్ కరెక్ట్ పక్కన ఉండాలి, లేకపోతే పోతుంది మార్క్స్. ఓకేనా? సో దాన్ని కరెక్ట్గా చేసుకోండి. ఫస్ట్ 10 minutesలో ఇలాంటివన్నీ మీరు చెక్ చేసుకోవాలి. ఓకేనా? మీకు లాస్ట్ 10 minutesలో ఇలాంటివన్నీ ఖచ్చితంగా చెక్ చేసుకోవాలి.
కరెక్ట్గా రాసానా లేదా, అన్ని కొంచెం అటెంప్ట్ చేసానా లేదా, సీరియల్ నెంబర్స్ కరెక్ట్గా వేసానా లేదా, డయాగ్రామ్స్ కరెక్ట్గా ఉన్నాయా లేవా, ఏదైనా విడిచిపెడతాను అన్నీ చూసుకొని పర్ఫెక్ట్గా అన్ని లాస్ట్ 10 minutes వర్క్ అయిన తర్వాత బయటికి రావాలి. కొంతమంది లాస్ట్ 1 minute వరకు రాస్తారు పాపం. ఫస్ట్లో ఎక్కడో దగ్గర టైం మేనేజ్మెంట్ రాక, సబ్జెక్ట్లా కాదు, ఫస్ట్లో ఎక్కడో టైం మేనేజ్మెంట్ రాక ఏదో క్వశ్చన్ ఎక్కువసేపు పెట్టేసి టైం పోయి సో అలా లాస్ట్ వరకు రాస్తుంటారు. ఓకేనా. సో ఇది కూడా కంగారు పడాల్సిన అవసరం లేదు. సో రాసి పర్ఫెక్ట్గా రాసుకుంటే నాట్ వరీ. ఓకేనా. సో ఇలా కంప్లీట్ ఒక ఈ 3 hours ఇలా యూజ్ చేసుకుంటే మీ దగ్గర కంటెంట్ ఉన్నా ఆఫ్ కంటెంట్ ఉన్నా సరే ఫుల్ మార్క్స్ ఇలా తెచ్చుకోవచ్చు. అలాగని 50 మార్కులు రాస్తే 100 మార్కులు వచ్చేస్తే, 30 మార్క్స్ రాస్తే 70 మార్క్స్ వస్తాయి నేను చెప్పట్లా. నీ దగ్గర ఉన్న కంటెంట్ బెస్ట్ ఇస్తే నువ్వు ఎక్స్పెక్ట్ చేసే మార్క్స్ కంటే బెస్ట్ మార్క్స్ వస్తాయి. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. ఓకేనా. సో ఈ విధంగా మీ ఏదైతే టాప్ నేర్చుకున్న టాపిక్ అవ్వచ్చు, 5 marks అవ్వచ్చు, 4 marks అవ్వచ్చు, లాంగ్ ఆన్సర్స్ అవ్వచ్చు, మీ ఏదైతే నేర్చుకున్నది ఏదైతే ఉందో దాన్ని పర్ఫెక్ట్గా అటెంప్ట్ చేయండి, మంచిగా అటెంప్ట్ చేయండి. ఈజీగా మీకు మంచి మార్క్స్ స్కోర్ చేయొచ్చు, అనుకున్న దానికంటే బెస్ట్ మార్క్స్ వస్తాయి. ఓకేనా. ఇంకా ఏమైనా మీకు ఎగ్జామ్స్ పైన కానీ, కంటెంట్ పైన కానీ, ఫర్ సపోజ్ మ్యాథ్స్లో కానీ, ఫిజిక్స్లో కానీ, కెమిస్ట్రీలో కానీ, ఓకే, సో అన్ని కోర్సెస్ మన యాప్లో ఉన్నాయి. ఓకేనా. సో కోర్సెస్ పైన కానీ, సబ్జెక్ట్ పైన కానీ, ఎగ్జామ్స్ పైన కానీ, ఓకేనా, ఏవైనా డౌట్స్ ఉంటాయి ఇక్కడ నేను వాట్సాప్ నెంబర్ ఇస్తాను, ఆ నెంబర్ కాంటాక్ట్ అవ్వండి. ఓకేనా. సో ఎగ్జామ్స్ బాగా ప్రిపేర్ అవ్వండి, ఎగ్జామ్స్ బాగా రాయండి. ఆల్ ది బెస్ట్.